పెళ్లి తర్వాత 6-5 ఏళ్ల పాటు సినిమాకు దూరంగా ఉన్న జ్యోతిక ఏడాది కిందటే రీ ఎంట్రీ ఇచ్చింది. 36 వయదినిలే అనే సినిమా చేసింది. ఇప్పుడు మగలేరు మట్టుం అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది. అయితే ఆమెకు అనుకోకుండా ఒక భారీ కమర్షియల్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకప్పుడు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్లతో జత కట్టిన విజయ్తో మళ్ళీ నటించే ఛాన్స్ దక్కింది. కానీ ఆ అవకాశాన్ని వద్దనుకుంది జ్యోతిక. కారణాలేంటో తెలియదు కానీ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు నో చెప్పింది సూర్య సతీమణి. అయితే జ్యోతిక నో అనడంతో అట్లీ అండుకో హట్ అయినట్లున్నారు. ఆమె కాదన్న ఒక్క రోజులోనే రీప్లేస్మెంట్ రెడీ చేసేశారు. జ్యోతిక కాదన్న రోల్ను మలయాళ కుట్టి నిత్య మేనన్ ఓకే చేసింది. ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసే నిత్య స్టార్ హీరోలతో అనగానే అలాంటి కండిషన్లేమీ పెట్టట్లేదు. తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే చేసింది. మరి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా భావిస్తున్న విజయ్ సినిమాలో ఆమె పాత్ర ఎలాంటిదో చూడాలి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత కూడా నటిస్తున్న నేపథ్యంలో నిత్య ఎలా తన ప్రాధాన్యతను నిలుపుకుంటుందో చూడాలి. విజయ్తో సినిమా అనగానే ఆమె మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసిందట. ఈ చిత్రానికి మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ప్లే రాయడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.